పాడి పంటలు ఛానల్ని చూస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ డి తిరుపాల్. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పెరియవరం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా నందు పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఆకుకూరల సాగులో మెలకువల గురించి తెలుసుకుందాము. ఈ ఆకుకూరల్లో సస్యరక్షణ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. సాధారణంగా మిగతా కూరగాయలతో పోల్చుకున్నట్లయితే ఆకుకూరల్లో ఈ పురుగులు తెగుళ్ళు అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అందుకనే మనము ఆకుకూరల్ని ఆర్గానిక్ లేదా సేంద్రియ విధానంలో ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా వచ్చేటువంటి తెగుళ్ళు ఇందులో గమనించినట్లయితే ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు అనేది పాలకూర, కొత్తిమీర, మునగ పంటల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు అడుగు భాగాన బుడ్పులుగా ఏర్పడి అవి పసుపు రంగులోకి మారిపోతాయి. ముదిరిన తర్వాత అవి పండుబారి ఎండిపోయి రాలిపోతుంటాయి. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు నివారించడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి శిలీంద్ర నాశినిని తీసుకొని లీటర్కి 3 గ్రాముల చొప్పున కలుపుకోవాలి. లేదా మ్యాన్కోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే మరొక ప్రధాన తెగులు వేరుకుళ్ళు మరియు కాండంకుళ్ళు తెగులు. ఇది ఎక్కువగా మునగలో విరివిగా వస్తుంది. ఇది మొదటగా కాండం చుట్టూ ఉన్నటువంటి బెరడు భాగం అంతా కుళ్ళిపోతుంది. తర్వాత వేరు భాగం కూడా దీన్ని వ్యాప్తి చెంది వేర్లన్నీ కుళ్ళిపోతాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పటికి వెంటనే చూసిన వెంటనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇవి నీళ్ళ ద్వారాను నేల ద్వారాను చెట్లకు వ్యాప్తి చెందుతుంది. దీని యొక్క నివారణకు మొదటగా రసాయన మందులతో ప్రయత్నం చేసి దాన్ని అరికట్టడానికి, దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా కార్బెండిజం అనేటువంటి శిలీంద్ర నాశిని 1 లీటర్కి 1 గ్రాము చొప్పున కలుపుకోవాలి. లేదా M45 అనేటువంటి మందు లీటర్కి 3 గ్రాముల చొప్పున కానీ, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా దీంట్లో వాడుకోవచ్చు. దాన్ని కూడా లీటర్కి 3 గ్రాముల చొప్పున కలుపుకొని మనం చెట్ల మొదల్లో పోసుకున్నట్లయితే ఆ శిలీంద్రపు తెగులు అనేది చాలా వరకు అదుపులో ఉంటుంది. అలాగే బెరడు పైన వచ్చినట్లయితే కూడా మనం బెరడు పైన కూడా అంతా కూడా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కెమికల్ మందులతోనే కాకుండా మనము జీవ శిలీంద్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి కల్చర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 90 కేజీల పశువుల ఎరువుకి 10 కేజీల వేపపిండి మరియు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ట్రైకోడర్మా విరిడి శిలీంద్ర నాశిని మనం కలుపుకొని ఆ మిశ్రమాన్ని 1 వారం రోజులు నీళ్లు తడుపుకుంటూ నీడలో ఉంచి ఆ వారం రోజుల తర్వాత ఆ ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని చెట్లకు వేసుకున్నట్లయితే ఈ తెగుల్ని పూర్తిగా మనము కట్టడి చేసిన వాళ్ళము అవుతాము. అలాగే ఆకుకూరల సాగులో మరొక సమస్య పురుగులు. ఈ పురుగుల్లో గొంగళి పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ఎక్కువగా పాలకూర, తోటకూర మరియు కరివేపాకు, మునగ లాంటి పంటల ఆకుకూరల్లో చాలా విరివిగా వస్తుంటాయి. ఇవి ఆకులు వాటి యొక్క తల్లి పురుగులు, పిల్ల పురుగులు అన్నీ కూడా కలిసి ఆకులపైన ఆకులను తినివేయడం జరుగుతుంది. తద్వారా మార్కెట్లో మనకు రేట్ అనేది లేకుండా మన పూర్తిగా పంట నష్టం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఆకుకూరల్లో నివారణ గమనించినట్లయితే ఆకుకూరలు ఏవైనా సరే మనం పురుగులు రాకముందే ముందు జాగ్రత్తగా వేప సంబంధించినటువంటి కషాయాలు కొట్టుకోవడం మంచిది. ఈ వేప నూనె అనేది మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది 10,000 ppm కానీ, 1,500 ppm కానీ, 300 ppm అని వివిధ రకాల కాన్సంట్రేషన్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వేప నూనెల్ని 1 లీటర్ నీటికి 1 నుంచి 2 ml చొప్పున కలుపుకొని రాకముందే కొట్టుకున్నట్లయితే పురుగుల నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే ఈ పురుగుల ఉద్ధృతి అనేది ఎక్కువగా గమనించినట్లయితే మనం పురుగు మందుల ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. అందులో క్లోరోపైరిపాస్ అనేటువంటి మందు 1 లీటర్కి 2 ml చొప్పున కలుపుకొని మనము ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు. ఈ ఆకుకూరల సాగులో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొన్ని రకాల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో ఉదాహరణకి తోటకూర అనేటువంటి ఈ ఆకుకూరలో విత్తినటువంటి 20 రోజులకి 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా మరియు 50 మిల్లీగ్రాముల జిబ్రెల్లిక్ ఆమ్లం గిన మనం పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరియు కరివేపాకు తోటలో కూడా ఆ మడుల్లో విత్తుకున్నటువంటి 20 రోజుల తర్వాత జిబ్రెల్లిక్ ఆమ్లం అనేటువంటి హార్మోన్ ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంట ఎదుగుదల అనేటువంటి బాగుంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోంగూరలో వర్షాభావ పరిస్థితులకు ఎదుర్కొంటుంటుంది. వేసవిలో కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కాబట్టి అది నీటి ఎద్దడి తట్టుకోవడానికి అనుకూలంగా మనం విత్తినటువంటి 40 రోజులకి మంచి దిగుబడి సాధించడానికి 13-0-45 దీన్ని పొటాషియం నైట్రేట్ అంటాము. లీటర్కి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తిమీరలో కూడా పంట దిగుబడి మంచిగా రావడానికి విత్తినటువంటి 40 రోజులకు మరియు 60 రోజుల తర్వాత 2 సార్లుగా మనకి ప్లానోఫిక్స్ అనేటువంటి హార్మోన్ ద్రావణాన్ని 4.5 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆకుకూరలో వివిధ రకాల సూక్ష్మ పోషకాల లోపాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు వాటిని గమనించి వాటి యొక్క రంగులు మారిపోతుంటుంది, పసుపు రంగులోకి మారిపోవడం, అలాగే ఆకులు
పేలగా తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఈ అన్నిటిని సూక్ష్మ పోషకాల లోపాల వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి నివారణకి ఆర్కా వెజిటేబుల్ స్పెషల్ అనేటువంటి దాన్ని కానీ లేదా ఫార్ములా 4 అనేదాన్ని కానీ 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుకూరల సాగులో మంచి దిగుబడి ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆకుకూరల సాగులో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలనేది గమనించినట్లయితే మొదటగా మనము ఆకుకూరలు చాలా స్వల్పకాలిక రకాలు, తక్కువ సమయంలో వాటికి కాల వ్యవధి ఉంటుంది కాబట్టి నాటిన ఒక 20 రోజుల తర్వాత మాన్యువల్గా మనుషుల ద్వారా మనము కలుపు అనేది తీర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా అలా అవకాశం లేని వాళ్ళు ఈ విత్తనం విత్తినటువంటి 48 గంటల లోపనే పెండిమిథైలిన్ అనేటువంటి గడ్డి మందు కానీ లేకపోతే ఆక్సిఫ్లోరోఫిన్ అనేటువంటి గడ్డి మందు కానీ, పెండిమిథైలిన్ అయితే గిన 1 లీటరు లేదా ఆక్సిఫ్లోరోఫిన్ అనేటువంటి గడ్డి మందు అయితే 250 ml 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విత్తనం నాటినటువంటి 48 గంటల లోపలే నీరు పెట్టుకొని ఆ నీళ్ళ తేమ ఉండగానే వీటిని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ గడ్డిని మనము మొదటి దశలో సమర్థవంతంగా నివారించవచ్చు. ఉదాహరణ కొత్తిమీర పంటలో ఈ విధంగా మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే కొత్తిమీర మరియు కరివేపాకు పంటల్లో ఇవి బహువార్షిక మరియు ఏకవార్షిక మొక్కలు, అంటే ఒకసారి ఈ తోటల్ని వేస్తే ఎక్కువ సంవత్సరాలు మనము ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పంటల్లో కలుపు అనేది ఎక్కువ సమస్యగా, అంటే చెట్లకి మధ్య నాటినప్పుడు వాటి యొక్క దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిల్లో కలుపు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది. ఈ కలుపు సమస్య నివారించడానికి కొన్ని అంతర పంటల సాగు చేయడం వల్ల కూడా మనం కలుపు నివారించవచ్చు. అలాగే కలుపు నివారణతో పాటు అధిక లేదా అదనపు ఆదాయాన్ని రైతులు పొందవచ్చు. ఉదాహరణకి పప్పు జాతి రకాలు కానీ, శనగ, కుసుమ లేదా కొన్ని రకాల శాస్త్రవేత్తలు సూచించినటువంటి కూరగాయల వరకు మనము పంటల్లో అంతర పంటలుగా వేసుకున్నట్లయితే కలుపు తగ్గించడం పాటు అదనపు ఆదాయాన్ని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆకుకూరల సాగులో వివిధ రకాల సస్యరక్షణ విధానాలు కానీ లేకపోతే మంచి రకాలను ఎన్నుకోవటము, తర్వాత మడులపైన సాగు చేసుకోవటము, ఈ విధంగా సూచించిన మేరకే ఎరువులు కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో వేసినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి రైతుల అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.